చిన్నగా పారే సెలయేరును చూస్తేనే మనసు పులకరించి మాటలు పాటవుతాయి. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలదృశ్యాన్ని చూస్తే మనసు ఊరుకుంటుందా? 2 మోటార్ల వెటరన్లో పనిచేసిన అధికారులకు కూడా ఇదే అనుభూతి కలిగింది. దాన్ని ఇదిగో ఈ పాట రూపంలో ఇలా వెల్లడించారు. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సీఎం కేసీఆర్ పట్టుదలే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్నాయని ఏఎన్సీ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశపాండే తెలిపారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చారని, కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తుందన్నారు. అతి త్వరలో కాళేశ్వరం బాహుబలి 2 మోటార్ను కూడా విజయవంతంగా వెటరన్ చేస్తామన్నారు. సార్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, సార్ ఎప్పటికప్పుడు మాట్లాడి వెంకటేశ్వర్లు మనం ఇది చేయాలి, ఇది చేస్తే మన ప్రజలు ఏతుందో మనం ముఖ్యంగా రైతులు చాలా సంతోషిస్తారు. మీ ఎంబడి మేమున్నాం, మీ ఇంజనీర్స్ని పెట్టుకొని మీరు మంచి ఒక ప్రోద్బలంతో వెళ్ళిపోండి. మీ యొక్క మంచి బృందం, మీ ఇంజనీర్ల బృందం మంచిగా ఉంది కాబట్టి వెంటనే దీనికి సంబంధించి ఫలాలు తొందరగా మనం రైతులకు ఇవ్వాలని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే సార్ ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి అనండి, అదేవిధంగా ఒక ప్రోత్సాహం అనండి. మరి సార్ చెప్పినటువంటి ఒక డ్యూటీని ఏతుందో మేము ఒక డ్యూటీగా భావించకుండా ఒక మన సొంత పనిగా భావిస్తూ ఈరోజు ప్యాకేజ్ 6 ఈ బాహుబలి పంప్ హౌస్ 1లో ఉన్నటువంటి మొట్టమొదటి పంపును మనం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మరి ఆ సామర్థ్యం కలిగిన 124.4 మెగావాట్స్ సామర్థ్యం కలిగినటువంటి ఒక పంప్ హౌస్, అది హెచ్పీలో చూసినట్టయితే 1,67,000 హెచ్పీస్ సామర్థ్యం కలిగిన పంపుని మనం నిన్న దిగ్విజయంగా మనం వెట్టం చేసుకున్నాం. మరి ఈరోజు రెండో పంపును కూడా అదే సామర్థ్యం కలిగినటువంటి రెండో పంపును కూడా ఈరోజు మనం వెట్టం చేసుకోవడం జరిగింది దిగ్విజయంగా. దానికి మన ఓఎస్డీ గారు, అదేవిధంగా మా మేడం గారు కూడా, స్మితా మేడం గారు కూడా, సెక్రటరీ సీఎం గారు కూడా రావడం జరిగింది. మరి అదేవిధంగా కలెక్టర్ గారు వచ్చారు. అందరం కూడా చాలా సంతోషానికి ఒక రకమైనటువంటి ఉద్వేగంలో రెండో పంపును మనం దిగ్విజయంగా వెట్టం చేసుకొని 2 పంపులను ఒకేసారి మనం వెట్టం చేసుకొని చూడడం జరిగింది. తెలంగాణ ప్రజలు చూసి పులకించిపోతారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. నిన్న కూడా మాతో ప్రత్యేకంగా మాకు మాట్లాడి మా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసిండ్రు. నిజంగా వారికి మేము రుణపడి ఉన్నాం, మేమందరం కూడా మాకు ఇచ్చిన సహకారానికి. అదేవిధంగా రెండో పంపుతో పాటు మేము ఇంకా 2 పంపులు కూడా వెట్టం చేయాలని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాము. అవి కూడా అతి త్వరలోనే వాటికి కూడా వెట్టం చేస్తాము. ఈ పంప్ హౌస్ తర్వాత నెక్స్ట్ ఉన్నది మనకు బాహుబలి నెంబర్ 2. ఇక్కడ 124.4 మెగావాట్స్ ఉంటే ఈ నీటిని చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది తప్పకుండా అక్కడ కూడా సక్సెస్ఫుల్గా సార్ చెప్పిన విధంగా అక్కడ కూడా వచ్చే త్వరలోనే ఈవెన్ మనకు మే ఎండ్ కానివ్వండి, జూన్ 1 కానివ్వండి మనకు చేయడానికి అవకాశం ఉంది. మరి దానికి అనుగుణంగా మేము మా యొక్క ప్రణాళికను మేము రచించుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. వారి సూచనల ప్రకారంగానే ముందుకెళ్తాం. అక్కడ కూడా ఖచ్చితంగా మేము విజయాన్ని సాధిస్తామని చెప్పిన నమ్మకం మాకున్నది. మన ముఖ్యమంత్రి గారికి ఆ విజన్ ఉంది, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి దృఢమైన సంకల్పం ఉంది. దాంతోపాటు ల్యాండ్ ఎక్వేషన్ పరిగెత్తించారు సార్. ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుకొని వారితో మాట్లాడి వారు నచ్చిన రేట్ను మెచ్చిన విధంగా, రైతులు మెచ్చిన విధంగా కూడా మనకు ఎక్కడైనా పేమెంట్ చేయడం జరిగింది. 4 రెట్లు 5 రెట్లు ఇవ్వడం జరిగింది. అంతకుముందు 2 లక్షలు 2,15,000 లేని అమౌంట్స్ని ఈరోజు మనం 8 లక్షలు 9 లక్షలు ఇక్కడ ఈ ప్రాంతంలో మనం 11.5 లక్షలు ఇచ్చాం. ఇప్పుడు మనం నిలబడి ఉన్న జాగాలో రైతులు కూడా సంతోషంగా ఇవ్వడం జరిగింది. నిన్నైతే మహిళా రైతులు వచ్చేసి ఒకే రకమైన సంతోషంగా కలిసిపోయినారు. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారికి చెల్లుతుంది. గత ప్రభుత్వాల కాలంలో ఈ అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కారం విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడం విషయంలో కానీ తీవ్రమైన అలసత్వం ప్రదర్శించిన మాట వాస్తవం. కాబట్టే జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా అవి పెండింగ్ ప్రాజెక్టులుగా మిగిలిపోయినాయి. ఎందుకు? వాటికి అనుమతులు లేకపోవడం, భూసేకరణ లేకపోవడం, తర్వాత రైల్వే క్రాసింగ్స్ యొక్క సమస్యలు పరిష్కరించకపోవడం, రోడ్ క్రాసింగ్ సమస్యలు పరిష్కరించకపోవడం, R&R ఇష్యూస్ని పరిష్కరించకపోవడం, ఈ రకంగా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూ వాటన్నిటినీ, ముఖ్యంగా దానికి మించి నిధులని సమకూర్చకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి అన్ని ప్రాజెక్టులు అధూరా మిగిలిపోయినాయి. అవి అందించవలసిన ఫలితాలు అందించలేకపోయినాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటిని కూలంకషంగా సమీక్షించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 4 అంచెల వ్యూహం దీంట్లో అమలు చేయడాన్ని ముఖ్యమంత్రి భావించారు. ఒకటి,
ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరితగతిన వాటిలో ఉండే అన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకొని వాటిని పురోగతిలో పెట్టడం. అట్లా పురోగతిలో పెట్టిన ప్రాజెక్టులలో మనకు మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల, ఇటువైపు వస్తే మన దిక్కు వస్తే కొమరం భీం, నీల్వాయి, గొల్లవాగు చాలా ప్రాజెక్టులు, ఫ్లడ్ ఫో కెనాల్, మన మిడ్ మానేర్, ఇవన్నీ కూడా జలయజ్ఞంలో ప్రారంభించిన ప్రాజెక్టులే. కానీ వాటిని ఆనాడు పెండింగ్ ప్రాజెక్టులు మిగిలిపోతే గత 3 ఏళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం వాటిని పూర్తి స్థాయిలో మనం ఫలితాలు ఇచ్చే ప్రాజెక్టులుగా మార్చగలిగినాం. ఇది మొదటి అంచె వ్యూహం. రెండోది, ఆల్రెడీ గత ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన అటకెక్కించిన ప్రాజెక్టులన్నీ మళ్ళీ అటకదించి వాటిని దుమ్ము దులిపి వాటిలో ఉండే సాంకేతిక అపసవ్యతలని పరిష్కరించుకొని వాటిని గ్రౌండ్ చేయడం. అట్లా గ్రౌండ్ చేసిన ప్రాజెక్టులలో మనకు పాలమూరు రంగారెడ్డి, తర్వాత డిండి ఎత్తిపోతల పథకం కూడా అటువంటి పథకాలే. అవి గత ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన ప్రాజెక్టులే, కానీ ఆ ప్రభుత్వాలు వాటిని గ్రౌండ్ చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని గ్రౌండ్ చేసి ఇప్పుడు పనులు పురోగతిలో పెడుతున్నది. అట్లనే మూడో అంచె వ్యూహం ఏంటంటే, ఆల్రెడీ పూర్తయి గత 20 సంవత్సరాల నుండి పూర్తయి వాటి కాలువల వ్యవస్థకు నిర్వహణ లేక, నిధులు లేక శిథిలమైపోయిన ఈ కాలువల వ్యవస్థని ఆధునీకరించుకోవడం. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి కాలువల వ్యవస్థని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆ కాలువల వ్యవస్థని, నిజాం సాగర్ కాలువల వ్యవస్థని, ఇవన్నీ శిథిలమైపోయినాయి. గత ప్రభుత్వాలు ఏవి కూడా వీటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి వాటి నిర్మాణం లేక శిథిలమైన ఈ కాలువల వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరించుకొని, లైనింగ్ చేసుకొని, స్ట్రక్చర్స్ కట్టుకొని వాటిని పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక 40% ఉండే గ్యాప్ ఆయకట్టును పూర్తిగా పూరించుకోగలిగినాం. గత 2-3 సంవత్సరాల నుంచి ఈ ప్రధానమైన కమాండ్ ఏరియాస్లో మనం చాలా పెద్ద ఎత్తున ఏరియాస్ని ఏదైతే గ్యాప్ ఆయకట్టు నుంచి వాటిని పూరించుకోగలిగినాం, దిగుబడి పెంచగలిగినాం, కొత్త ప్రయోగాలు చేసినాం. అక్కడ ఎటువంటి ప్రయోగాలు అంటే ఆన్ ఆఫ్ పద్ధతిలో మనం నీటిని సరఫరా చేయడం, టేల్ టు హెడ్ పద్ధతిలో నీటిని ఇవ్వడం, అంటే చివరి భూములకు మొదలిచ్చి తర్వాత పైకి రావడం, ఇటువంటి కొత్త ప్రయోగాలు చేసి ఆయకట్టుకు ఎప్పుడు 20 ఏళ్ల కింద నీళ్లు రాని గ్రామాలకు కూడా నీళ్ళు ఇచ్చే ఒక పరిస్థితి తీసుకొచ్చినాం. దిగుబడి పెరిగింది, ఆయకట్టు పెరిగింది. ఒక టీఎంసీకి 10,000 కంటే మించి ఆయకట్టు రాదని చెప్పి ఒక అపప్రద ఉండేది. కానీ ఇవాళ మనం ఈ ప్రయోగాలు చేసినందువల్ల ఒక టీఎంసీకి ఈ ప్రాజెక్టులను గ్రావిటీ కాలువల ద్వారానే మనం 13,000 ఎకరాల ఆయకట్టును సాధించగలిగినాం. ఇక 4వ అంచె వ్యూహం ఏంటంటే, మిషన్ కాకతీయ చెరువులని మనకు అనాదిగా ఒక ప్రాణధారగా ఉన్న ఈ చెరువుల వ్యవస్థను కూడా మనం పునరుద్ధరణ చేసుకొని మొత్తంగా తెలంగాణ చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చే ఒక కార్యక్రమం మనం తీసుకున్నాం. ఈ 4 ఏళ్లలో 23,000 చెరువులను మనం పునరుద్ధరణ చేసుకోగలిగాం. ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాల కాలంలో, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ కాలంలో చేయని అనేక పనులని ఇరిగేషన్ రంగంలో చేసి ఇవాళ రైతులకు అద్భుతమైన సాగునీటి సౌకర్యాలను కల్పించగలుగుతున్నాం.